వాడు దొంగోడు. వాడికి పెళ్లి వయసు వచ్చింది. అమ్మా నాన్న చెప్తున్నారు, రేపు పెళ్లి చేసుకోరా, నీకు ఎట్లాంటి అమ్మాయి కావాలా అన్నారు. కాకపోతే నేను చేసుకోబోయే అమ్మాయి దొంగదై ఉండాల. ఎందుకంటే నేను దొంగోడిని. నేను చేసుకోబోయే అమ్మాయి కనుక గజ దొంగ అయితే, గజ దొంగ దొంగ కాంబినేషన్ ఎట్లుంటుందో తెలుసా? దొంగతనాలలో అద్భుతాలు సృష్టిస్తాం. ఏంటి? వండర్స్. తల్లిదండ్రులు అన్నారు, ఒరే ఏ ఇంటికి వెళ్ళి మేమేం అడుగుతాంరా, మీ అమ్మాయి దొంగదేనా అని అంటే చెప్పు తీసుకొని కొడతారా బాబు, అదేదో నువ్వే చూసుకో చేసుకో అన్నారట. ఇక మొత్తానికి ఒకరోజు వాడు నందిగాం ప్రాంతానికి దొంగతనానికి వచ్చాడు. దొంగతనం చేసి మొత్తానికి నదిగా బస్సు ఎక్కాడు. బస్సు మెల్లిగా విజయవాడ వైపు కదిలింది. ఈలోపు కండక్టర్ వచ్చాడు, టికెట్ 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 అని. ఎక్కడికి బాబు అన్నాడు. పలానా చోటకు అని చెప్పాడు. సరే జేబులో చేయి పెట్టి డబ్బులు తెద్దామని జేబులో చేయి పెట్టాడు. విచిత్రం, పరుసు కనపట్ల. మొత్తానికి అటువైపు చూస్తే ఒక అమ్మాయి ఇటువైపు చూస్తా ఇట్టా అంటుందట, నేనే తీసాను రా అన్నట్లుగా. ఆ అమ్మాయి చేయి పట్టుకొని అన్నాడట, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడట. ఆ అమ్మాయి ఎందట, నీలాంటి అమ్మాయికు నేనెందుకు చేసుకుంటాను రా, నేను ఖచ్చితంగానే, నేను పెళ్లి చేసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ వాడు దొంగ అయి ఉండాల. ఆ అమ్మాయి